తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. సంతాన మూలకంగా శుభవార్తలు వింటారు. పుత్ర సంతానం విద్య విషయంలో వృద్ధి కనబడుతుంది వారిలో. అట్లానే ప్రేమ, ఎవరైతే గతంలో మిమ్మల్ని ద్వేషిస్తూ మీతో కొంతకాలం స్నేహం చేసి విడిపోయి ఉన్నారో వారు మీ ప్రేమ కోసమై తిరిగి మీ స్నేహం నిమిత్తమై మీ వెంట వెంపర్లాడేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలానే మీకు ఆరోగ్య విషయంలో కూడా కొంత స్వల్పంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది మంచిది. అందరినీ కూడా నమ్మవద్దు. ప్రతి వ్యక్తిని కూడా తెలిసిన వ్యక్తుల ద్వారా ఏదైనా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవటం అనేటటువంటిది ఉత్తమం. లేనిడల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకు. ఏమైనా పూజా విధానాలు కానీ వీరు పూజా విధానం వచ్చేసరికల్లా దుర్గా సూక్త పారాయణం కనుక చేసుకున్నట్లయితే మంచిది. 11 సార్లు కానీ, శక్తి ఉన్న వాళ్ళ 108 సార్లు అని, ఇవేవీ లేని స్తోమత లేని పక్షంలో ప్రతినిత్యము కూడా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి రావటం అనేది ఉత్తమం, మంచిది. తప్పకుండా గురువుగారు. సో మిథున రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా.